భూమి మీద ఉన్న వారందరిలో యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు. ఎలా సాధ్యమైంది? అంత యథార్థంగా ఎలా జీవించగలిగాడు? అంత నీతిగా ఎలా జీవించగలిగాడు? కారణం తెలుసా అండి? ఒక నియమం ఏర్పరచుకున్నాడు, ఒక నిబంధన చేశాడు. యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం. తాను తీసుకున్న నిర్ణయం ఏమిటి? తాను ఏర్పరచుకున్న నిబంధన ఏమిటి? నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని. ఎంత చక్కని మాట! నా కన్నులతో నేను ఓ నిబంధన చేసుకున్నాను. ఏమిటట? కన్యకను నేను చూడను. అంటే ఆంటీలను చూస్తానని కాదు. నా కన్నులతో నేను ఒక నిబంధన చేసుకున్నా. నా కళ్ళు ఎప్పుడూ కూడా ఆకర్షణీయమైనటువంటి అందమైనటువంటి అమ్మాయిలను వెతకవు. వాళ్ళు ఎక్కడుంటారా, ఎక్కడ కనిపిస్తారా అని చెప్పి ఎదురు చూడవు. నా కళ్ళతో నేను నిబంధన చేసుకున్నా. నా కన్నులను అపవిత్రపరచుకోకూడదని చెప్పి తీర్మానం తీసుకున్నా. ఈరోజు మనలో ఎవరైనా ఆ తీర్మానం తీసుకుంటే ఎంత బాగుంటుంది. నా కళ్ళులతో నేను నిబంధన చేసుకుంటున్నా. అపవిత్రమైన వాటిని నేను చూడను, అపవిత్రమైన వాటిని నా కళ్ళ ఎదుటకు రానివ్వను. సైతాను ఒకవేళ తీసుకొచ్చినా సరే దానికి చోటివ్వను అనే నిబంధన మనం చేసుకుంటే ఎంత బాగుంటుంది.